హలో అండి. ఈరోజు నేను సండే స్పెషల్ చికెన్ పులావ్ చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. మీరు ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకండి. నేనైతే 1 kg చికెన్ని తీసుకున్నాను. మీడియం సైజులో చికెన్ ముక్కలను, అలాగే మీడియం సైజులో ఉండే టమాటాను, 2-3 పచ్చిమిర్చిని, 2 మీడియం సైజు ఆనియన్ని తీసుకున్నాను. ఈ సైజులో కట్ చేసుకున్నా. అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని తీసుకున్నాను. అలాగే ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా తీసుకున్నాను. అలాగే 4 స్పూన్ల వరకు నేను కారం తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను తీసుకున్నాను. అలాగే బిర్యానీ మసాలా మరియు చికెన్ మసాలాను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ నేను నెయ్యి కూడా తీసుకున్నాను. యాడ్ చేసుకున్నా. ఆయిల్ నెయ్యి వేడయ్యాక అందులో బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలాగే అందులో ఆనియన్స్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు ఫ్రై అయ్యాక అందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ ముక్కలను 5 to 10 minutes వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో కారం యాడ్ చేసుకుందాము. చికెన్ ముక్కలను కారంతో మంచిగా కలుపుకోవాలి. అందులో మనము రైస్ను కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక్కసారి అన్నంను చికెన్ కర్రీని ఇలా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు రైస్కి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇలా వాటర్ వేసాక ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టేద్దాము. ఒక 15 నుంచి 20 minutes ఇలా ఉడికించుకుందాము. రైస్ అయితే దగ్గరికి వచ్చేసింది. ఇంకా 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే ఉంచాలి. పైనుంచి ఒకసారి ఇలా కొత్తిమీర చల్లుకుందాము రుచి కోసము. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము. కొత్తిమీర నెయ్యి వేసాం కదా, అంతేనండి. సింపుల్గా చికెన్ పులావ్ నేను ఎలా చేశానో చూశారు కదా. మీరు కూడా ఒకసారి వీకెండ్లో ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.